ఈ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు సూర్యాపేటలో. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రచారం, ఎలా ఉంది? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలు మావే, మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. మరి మీరు కూడా నిన్న రిలీజ్ చేసి బీఫామ్స్ ఇచ్చినారు, ఎట్లా ఎందుకు ఇస్తారు? మెజార్టీ స్థానాలు ఎందుకు ఇస్తారు? మోసం చేసినందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు మోసం చేసినందుక, ఉద్యోగస్తులను మోసం చేసినందుక, 2000 పెన్షన్ 4000 చేస్తారని మోసం చేసినందుక, కళ్యాణ లక్ష్మిలో డబ్బులతో పాటు తులమ్మగారు ఇస్తారని మోసం చేసినందుక, మహిళలకు 2500 ఇస్తారని మోసం చేసినందుక ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడితేనే ఊగిలుపుతున్నారు? వారు స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వార్డులకు వెళ్తున్నప్పుడు మాకు వస్తున్న ప్రజాదరణే దానికి ఉదాహరణ. వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు, సార్ కేసీఆర్ గారు చేసిపోయిన పనులు తప్ప కొత్త పని ఒక్కటి కూడా లేదు. మీరు మంత్రిగా నాడు వచ్చిందే తప్ప ₹1 రాలేదు. ఈ వార్డులో తట్టడి మట్టి పొయ్యలేదు. ఉన్నయే ఖరాబ్ చేసారు, ఉన్న రోడ్లు ఖరాబ్ చేసారు. మళ్ళీ దోమల బెడద ఎక్కువైంది, పందుల బెడద ఎక్కువైంది. మొత్తం నాశనం చేసారు. స్ట్రీట్ లైట్ ఉండడం లేదు, మురికి కాలువల నిర్వహణ లేదు, మనుషులకు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు. అన్నీ కూడా కాంగ్రెస్ వచ్చి ఉన్నాయి పోయినాయి, అంత మించి మాకేం జరగలేదు అనే విషయం ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్కు కర్రుగాల్చి బాధపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్నే మళ్ళీ కావాలి నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తు వచ్చిన వాళ్ళతోనే ఓటు వేయాలని చెప్పి కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీతో పాటు మీ పార్టీలో కూడా కొన్ని చోట్ల రెబల్స్ పెడతా ఉంది. వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోతారు? రెబల్స్ పెద్దగా లేరు, ఉన్న 1-2 చోట్ల తప్పకుండా గెలుస్తున్న చోట కొంత పోటీ ఉంటుంది, వాస్తవమే. కానీ ఇక్కడ మాకు సూర్యాపేటలో కానీ నల్గొండ జిల్లాలో కానీ మాకు ఎక్కడ కూడా పెద్ద సమస్య ఎదురుగాలేదు. కాంగ్రెస్ పార్టీకి అది ఒక గుంపల, అది ఒక కప్పల తక్కాడు కాబట్టి సహజంగా దానికి ఉంటాయి. తప్పకుండా అవి మాకు కూడా ఉపయోగపడతాయి. బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులు కరువు అయ్యారు, మా పార్టీలో అభ్యర్థులను వాళ్ళు తీసుకొని పోటీ చేయిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఓట్లలో గెలవలేము, బీఆర్ఎస్ నామినేషన్ ఉంటే కారు గుర్తు కనపడితే ప్రజలు మాకు ఓట్లు వేయాలన్న భయంతో దుర్మార్గంగా దౌర్జన్యాలకు పాల్పడుతుంది, దాడులకు పాల్పడుతుంది. మా అభ్యర్థులను అపహరించి విత్డ్రాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిన్న వాళ్ళగా ఓటర్లను కూడా భయపెట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. మా నామినేషన్ ఉంటే చాలు కాంగ్రెస్కు వణుకుడు వస్తుంది. ఏ దౌర్జన్యాలు చేసినా ఏది చేసినా ప్రజలు మా వైపే ఉన్నారు. ఓవరాల్ జిల్లాలో ఏకగ్రీవాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఎట్లా మరి కొన్ని చోట్ల కోదాడ కావచ్చు, చౌటుప్పల్ కావచ్చు, ఆలియా, కొన్ని చోట్ల కూడా గొడవలు కూడా జరుగుతుంది. దీని మీద మీరేమో? అదే నేను చెప్తుంది ఏంటంటే, మా బీఫామ్ అక్కడ కనబడితే చాలు మా పని అయిపోయినట్టనే భయంలో ఉంది కాంగ్రెస్. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వినియోగించుకొని ఈ దుర్మార్గానికి, దౌర్జన్యానికి పాల్పడుతుంది. మా అభ్యర్థుల్ని వాళ్ళు అపహరించడం కానీ, వాళ్ళను ఉపసంహరింపజేయడం కానీ రకరకాల పద్ధతుల్లో దౌర్జన్యం చేస్తుంది. తప్పకుండా వాటన్నిటి కూడా ఎదుర్కొంటాం, దాని నుంచి బయటపడతాం. కాంగ్రెస్ పార్టీ అక్రమ పద్ధతిలో గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఎవరైతే మా పార్టీ అభ్యర్థులు కనిపిస్తే చాలు వారికి వణుకు పుడుతుందని చెప్పేసి కూడా ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటా, అదేవిధంగా మెజార్టీ మున్సిపల్ స్థానాల్లో కూడా విజయడంకా మోకిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, సూర్యాపేట నుంచి. కాదు 7 సార్లు 8 సార్లు ఓట్లేసిన కూడా ఉన్నారు. పెద్ద రామాధారం కావచ్చు, పెద్దసార్లు ఆ రకంగా వాళ్ళని మోసం చేసిండ్రు. పెన్షన్ 2000 4000 చేస్తారన్నారు. మీద పడేసిపోయినా మనం అనుకున్న కారు గుర్తుకే ఓటు వేసుకోవాలి. మరి సందీప్ కూడా మంచి పిల్లవాడు, మళ్ళీ అభివృద్ధి జరగాలి, మళ్ళీ స్ట్రీట్ లైట్ రావాలి, కొంచెం మెయింటెనెన్స్ కావాలి అని అంటే పక్కింట్లు ఉంటాడట ఆయన తెలుసుకొని వచ్చి ఒక 100 రాత్రులు నిద్ర లేకుండా గడుపుకుంటా, శ్మశానంలో కావచ్చు, గాడ కావచ్చు. పని పూర్తి కావాలి, చేయాలి, చేయించాలి, ఒక్కొని పోలీస్ స్టేషన్ పోదు. కరెంటు పరిస్థితి ఏముంది? రోడ్ పెద్ద సార్ ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ సార్ ఉన్నాడు కాబట్టి చెప్పాలి. అది బుద్ధి చెప్పాలంటే ఏంటి? వాడు వస్తే పోతారా? కొట్లేదు కొట్టే కేసులో చెప్పాలి. దీనికి అప్పటికే నేను 9-10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత రెడ్యూస్ చేసి దాన్ని ఆపేసారు, అక్కనే ఆపేసి ఆశ చేసి జస్ట్ చెట్లు పెంచే పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద చేసి చెట్లు ఎండబెడుతున్నారు. ఆ ట్యాంక్